హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఫర్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫర్ను ప్రిపోజిషన్గా యూజ్ చేస్తారు, అదేవిధంగా కంజంక్షన్గా కూడా యూజ్ చేస్తారు. ఫర్ అనేది సందర్భాన్ని బట్టి వేరు వేరు అర్థాలు ఇస్తుంది. ఈ ఫర్ అనే ప్రిపోజిషను, అదేవిధంగా ఫర్ అనే కంజంక్షను సందర్భాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి ఈ ఫర్కు మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ప్రిపోజిషన్గా కానీ కంజంక్షన్గా కానీ ఉపయోగిస్తారు. అర్థమైందా? ప్రిపోజిషన్గా ఏ విధంగా ఉపయోగిస్తారు అని అంటే ఫర్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? కోసం, కొరకు అనేవి అవుతాయి కదా. ఈ ఫర్ను డ్యూరేషన్ చెప్పడానికి, అంటే కాలం వ్యవధి చెప్పడానికి, డ్యూరేషన్ ఎంతసేపు పని చేశాము, ఎంతసేపు పని జరిగింది, కాలం వ్యవధి డ్యూరేషన్ చెప్పడానికి కూడా ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా? ఐ వెయిటెడ్ ఫర్ 2 hours. నేను నీ కోసం 2 గంటలు వెయిట్ చేశాను, 2 గంటల పాటు ఎదురు చూశాను. ఐ వెయిటెడ్ ఫర్ 2 hours. నేను 2 గంటల పాటు ఎదురు చూశాను అని అర్థమైతే వస్తుంది. అంటే డ్యూరేషన్ చెప్పడానికి కూడా ఈ ఫర్ను ఉపయోగిస్తారు. ఫర్ దేనికి ఉపయోగిస్తారు? డ్యూరేషన్ చెప్పడానికి, అంటే కాల వ్యవధి చెప్పడానికి. ఇంతసేపు పని చేశాను, అంతసేపు పని చేశాను, ఎంతసేపు పని జరిగిందో చెప్పడానికి ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా కొరకు, కోసం, అంటే కోసం అంటే పర్పస్కు కూడా ఈ ఫర్ను ఉపయోగిస్తారు. అంటే ఏ పని, ఏ కారణం కోసం చేస్తున్నామో చెప్పడానికి. అంటే దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ బహుమతి, ఈ గిఫ్ట్ నీ కోసం. నీ కోసం అంటే నీ కోసం నేను ఇస్తున్నాను. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ బహుమతి నీ కోసం. ఫర్ యూ, ఫర్ అంటే కోసం అన్న మీనింగ్ అయితే వస్తుంది. నీ కోసం ఈ బహుమతి ఇస్తున్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది కదా. ఐ స్టడీ ఫర్ మై ఫ్యూచర్. నేను నా భవిష్యత్తు కోసం చదువుతాను. ఐ స్టడీ ఫర్ మై ఫ్యూచర్. నేను నా భవిష్యత్తు కోసం చదువుతాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఫర్ అంటే కోసం, కొరకు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? ఐ యామ్ ఫర్ యూ. నేను నీ కోసం ఉన్నాను. ఐ యామ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఉన్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఫర్కు ఏం మీనింగ్ వస్తుంది? అప్పుడు కోసం అన్న మీనింగ్ అయితే వస్తుంది. కోసం, కొరకు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఐ యామ్ ఫర్ యూ, నేను నీ కోసం ఉన్నాను, నేను నీ కొరకు ఉన్నాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ ఫీవర్. ఈ మెడిసిన్ ఫీవర్ కొరకు, ఫీవర్ కోసము అని అర్థమైతే వస్తుంది. దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ ఫీవర్. ఫీవర్ కొరకు ఈ మెడిసిన్. ఇక్కడ ఫర్కు మీనింగ్ ఏమొస్తుంది? కొరకు, కోసం అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా ఫర్ని ప్రిపోజిషన్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ని కంజంక్షన్గా ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది తెలుసుకుందాం. ఫర్ని కంజంక్షన్గా ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆ కారణంగా. ఆ కారణంగా నేను రాలేకపోయాను. ఆ కారణంగా నేను ఇంట్లో ఉన్నాను. ఆ కారణంగా అతడు రాలేకపోయాడు. ఆ కారణంగా అతడు వెళ్ళలేకపోయాడు. ఆ కారణంగా నేను అటెండ్ అవ్వలేకపోయాను. అర్థమైందా? అంటే కారణం చూపడానికి. ఆ కారణంగా నేను రాలేకపోయాను. ఆ కారణంగా నేను ఇంట్లో ఉన్నాను. ఆ కారణంగా నేను ఉద్యోగంలో చేరలేకపోయాను. ఆ కారణంగా నేను ఇబ్బంది పడ్డాను అని అంటుంటారు కదా. కారణం, ఆ కారణం అని చెప్పడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో. ఫర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఆ కారణంగా అని అవుతుంది. ఫర్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ గోయింగ్ హోమ్ ఫర్ మై పర్సనల్ ప్రాబ్లం. నేను ఇంటికి వెళుతూ ఉన్నాను. ఎందుకు వై, రీజన్ ఏంటి అని అంటే ఫర్ మై పర్సనల్ ప్రాబ్లం. నా వ్యక్తిగత కారణంగా నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. చూసారా? ఇక్కడ ఫర్ మై
మై పర్సనల్ ప్రాబ్లం, నా పర్సనల్ ప్రాబ్లం కారణంగా నేను ఇంటికి వెళ్తూ ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఈ విధంగా కారణం చెప్పడానికి ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు అని అడిగినప్పుడు రీజన్ అయితే చెప్తాం కదా, ఆ రీజన్ చెప్పడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు. ఈ ఫర్ అనే కంజంక్షన్ని ఈ విధంగా ఉపయోగిస్తారు. అర్థమైందలేనా? హీ అటెంప్టెడ్ ద సూసైడ్ ఫర్ హిజ్ లవ్ ఫెయిల్యూర్. అతను సూసైడ్ని అటెంప్ట్ చేశాడు. ఎందుకు అటెంప్ట్ చేశాడు అంటే ఇక్కడ ఫర్ని ఉపయోగించి రీజన్ అయితే చెప్తామన్నమాట, కారణం అయితే చెప్తాము. బై యూజింగ్ ఫర్ అనే కంజంక్షన్. ఫర్ హిజ్ లవ్ ఫెయిల్యూర్, అతని లవ్ ఫెయిల్యూర్ కారణంగా అతను సూసైడ్ని అటెంప్ట్ చేశాడు, ఆత్మహత్యాయత్నం చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫర్ తర్వాత మనము రీజన్ చెప్తామన్నమాట, ఎందుకు ఇలా చేశాడు అని రీజన్ అయితే చెప్తాము ఫర్ని ఉపయోగించి. అర్థమైందలన్నా? హీ అటెంప్టెడ్ ద సూసైడ్ ఫర్ హిజ్ లవ్ ఫెయిల్యూర్, అతడు లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్యాయత్నం చేశాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ, హీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ, అతడు పార్టీకి అటెండ్ అవ్వలేదు, పార్టీకి హాజరు కాలేదు. ఎందుకు, రీజన్ ఏంటి అనంటే ఫర్ హిజ్ సిక్నెస్, అతని సిక్నెస్ కారణంగా, అనారోగ్యం కారణంగా అతడు పార్టీకి అటెండ్ అవ్వలేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందలన్నా? హీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ, అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు, హాజరవ్వలేదు. ఎందుకు, రీజన్ ఏంటి, రీజన్ చెప్పడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు. అర్థమైందలన్నా? ఫర్ని ఉపయోగించి రీజన్ అయితే చెప్తామన్నమాట. ఫర్ హిజ్ సిక్నెస్, అతని సిక్నెస్ కారణంగా అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. She did not join in this job for not having the interest. ఆమె ఈ జాబ్లో జాయిన్ అవ్వలేదు, ఈ ఉద్యోగంలో చేరలేదు. ఎందుకు చేరలేదు, వై, రీజన్ ఏంటి అని అంటే ఫర్ నాట్ హ్యావింగ్ ద ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ కలగలేదు, ఇంట్రెస్ట్ లేని కారణంగా ఆమె ఈ జాబ్లో జాయిన్ అవ్వలేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ డిడ్ నాట్ జాయిన్ ఇన్ దిస్ జాబ్ ఫర్ నాట్ హ్యావింగ్ ద ఇంట్రెస్ట్, ఆమె తనకు ఆసక్తి లేని కారణంగా ఈ ఉద్యోగంలో చేరలేదు అని ఈ వాక్యం అయితే అర్థం వస్తుంది. రీజన్ చెప్తామన్నమాట, ఎందుకు అని క్వశ్చన్కి రీజన్ అయితే చెప్తాము ఈ ఫర్ను ఉపయోగించి, ఈ ఫర్ అనే కంజంక్షన్ని ఉపయోగించి. అర్థమైందలన్నా? హెచ్ఎం డిస్మిస్డ్ దట్ బాయ్, హెచ్ఎం ఆ బాయ్ని డిస్మిస్ చేసింది. ఎందుకు చేసింది, ఫర్ హిస్ బ్యాడ్ బిహేవియర్, అతని బ్యాడ్ బిహేవియర్, చెడ్డ ప్రవర్తన కారణంగా హెచ్ఎం ఆ బాయ్ని డిస్మిస్ చేసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హెచ్ఎం ఆ బాయ్ని డిస్మిస్ చేసింది, ఎందుకు చేసింది, రీజన్ ఏంటి, ఊరికే అయితే ఎవరు డిస్మిస్ చేయరు కదా, ఎందుకు, రీజన్ ఏంటి అని అంటే ఫర్ హిస్ బ్యాడ్ బిహేవియర్, అతని బ్యాడ్ బిహేవియర్ కారణంగా హెచ్ఎం డిస్మిస్ చేసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందలన్నా? ఈ విధంగా ఈ ఫర్ అనే కంజంక్షన్ను ఆ కారణంగా, ఈ కారణంగా అన్న రీజన్స్ అయితే చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఫర్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తాము. ఈ ఫర్ అనే కంజంక్షన్ను ఉపయోగించి కారణం ఏంటో చెప్తామన్నమాట. అర్థమైందలన్నా? ఫర్ తర్వాత రీజన్ ఏంటి, ఎందుకు రాలేదు అనే రీజన్, కారణం అయితే చెప్తాము ఈ ఫర్ను ఉపయోగించి. అర్థమైందలన్నా? ఈ ఫర్ను ప్రిపోజిషన్గా ఉపయోగిస్తారు, అదేవిధంగా కంజంక్షన్గా కూడా ఉపయోగిస్తారు. సందర్భానుసారం ఈ ఫర్కు మీనింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందలన్నా? ఈ ఫర్ను ప్రిపోజిషన్గా కూడా ఉపయోగిస్తారు. ఈ ఫర్ను ప్రిపోజిషన్గా ఏ విధంగా ఉపయోగిస్తారు అని అంటే ఫర్కు మీనింగ్స్ కొరకు, కోసం అవుతాయి. అంటే పర్పస్,
పర్పస్ని తెలపడానికి ఈ ఫర్ను ఉపయోగిస్తారు ప్రిపోజిషన్గా వచ్చినప్పుడు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, వేచి చూస్తూ ఉన్నాను నీ కోసం అన్న మీనింగ్ అయితే వస్తుంది. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ, ఈ బహుమతి నీ కోసం, నీ కోసం. ఈ విధంగా కోసం కొరకు. దిస్ మెడిసిన్ ఈజ్ ఫర్ ఫీవర్, ఈ మెడిసిన్ ఫీవర్ కొరకు అని అంటుంటారు కదా. ఈ విధంగా కొరకు వచ్చినప్పుడు కొరకు కోసం ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫర్ను డ్యూరేషన్ చెప్పడానికి అంటే కాలం వ్యవధి తెలపడానికి కూడా ఈ ఫర్ను ప్రిపోజిషన్గా ఉపయోగిస్తారు. అంటే కాలం వ్యవధి అంటే ఎంతసేపు పని జరిగిందో తెలపడానికి ఈ ఫర్ను ప్రిపోజిషన్గా యూజ్ చేస్తారు. ఐ వెయిటెడ్ ఫర్ 2 hours, 2 గంటల పాటు వెయిట్ చేశాను, 2 గంటల సేపు వెయిట్ చేశాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ ఫర్ను కంజంక్షన్గా ఏ విధంగా ఉపయోగిస్తారు అని అంటే కారణం, ఆ కారణంగా నేను రాలేకపోయాను, ఆ కారణంగా నేను హాజరవ్వలేకపోయాను, ఆ కారణంగా నేను తినలేకపోయాను, ఆ కారణంగా నాకు ఇలా జరిగింది, ఆ కారణంగా నేను అలా చేశాను అని అంటుంటారు కదా. ఎందుకు అనే క్వశ్చన్కి రీజన్ అయితే చెప్తుంటాం కదా. ఆ రీజన్ చెప్పడానికి ఈ ఫర్ను కంజంక్షన్గా ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఫర్ను కంజంక్షన్గా కారణం చెప్పడానికి ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.